నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు మంగమూరు రోడ్ గాంధీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కరూర్ వైశ్య బ్యాంకును ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, కమలా నర్సింగ్ హోమ్ డాక్టర్ కమలా రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరూర్ వైశ్య బ్యాంక్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం కరూర్ వైశ్య బ్యాంక్ సిబ్బంది కమిషనర్ వెంకటేశ్వరరావును, డాక్టర్ కమలాలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం కేవీఎస్ ప్రసాద్, చీఫ్ మేనేజర్ ఐవి సుబ్రహ్మణ్యం, బ్రాంచ్ మేనేజర్ వెంకట సుబ్బారెడ్డి, ప్రముఖ పారిశ్రామిక టీడీపీ సీనియర్ నాయకులు మండవ మురళీకృష్ణ, కార్పొరేటర్ వేణుగోపాల్, పెద్దిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ బ్రాంచ్ విజయవాడ డివిజన్లో 56వ బ్రాంచ్ అండి. ఆల్ ఇండియా లెవెల్లో 878 బ్రాంచ్. కరూర్ వైశ్య బ్యాంక్ ఓపెన్ చేయడానికి మాకు చీఫ్ గెస్ట్ కింద రమ్మన్నప్పుడు వెంటనే అంగీకరించిన కోడూరు Sir, MA, MBD, MPhil, PhD. He is having 25 years experience in state government organization. అలాగే ప్రసాద్ సార్కి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ ఇన్వైటింగ్ అస్. నాకు వీళ్ళలో నచ్చింది ఏంటి అంటే 878th బ్రాంచ్ ఇప్పుడు ఓపెనింగ్ అంటే ఇన్ని ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 878 బ్రాంచ్లు అంటే ఇట్ డజంట్ జస్ట్ కమ్ లైక్ దట్. ఎంతో హార్డ్ వర్క్, టీమ్ స్పిరిట్, కన్సిస్టెన్సీ, కస్టమర్ రిలేషన్స్ ఇన్ని మెయింటైన్ చేస్తేనే వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్ సార్ ఫర్ దిస్ అచీవ్మెంట్. అండ్ అలాగే నాకు ఒక్క మాట నచ్చింది ఏంటంటే వీళ్ళల్లో ఎంత డిసిప్లైన్డ్గా, ఎంత పద్ధతిగా అందరూ వచ్చి మేడం మీ టైం ఉందని ఫస్ట్ అడిగి తర్వాత మళ్ళీ వాళ్ళ పైన బ్రాంచ్కి పంపించుకొని తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇన్వైట్ చేసినందుకు ఆ డిసిప్లిన్ అక్కడే అర్థమవుతుంది వాళ్ళది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే వీళ్ళ ట్రెడిషన్ ఏంటంటే దే ఇన్వైట్ లేడీ డాక్టర్స్ అంట సార్ ఫర్ ద జ్యోతి ప్రజలకి, అది వాళ్ళ ట్రెడిషన్ అంట. సో వాళ్ళు దే కన్సిడర్ లేడీస్ యాజ్ గాయత్రి దేవి అంట. నేను అక్కడే ఫ్లాట్ అయిపోయాను అని చెప్పినప్పుడు. సో ఈరోజు ఈ సొసైటీలో ఇంత నెగిటివిటీ చూస్తున్నాము, దాంట్లో ఎంత పాజిటివిటీ అండ్ పాజిటివ్ పీపుల్ కూడా ఉన్నప్పుడు అలాంటి మెసేజ్ తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నగరంలో కరూరా వైశ్య బ్యాంక్ మరి ప్రారంభించడం, నన్ను ఇక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి మరి కరూరా వైశ్య బ్యాంక్ మేనేజర్ గారు, వారి సిబ్బందికి ధన్యవాదాలు. అలాగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ కమల గారు, అలాగే మా కార్పొరేటర్ గారు, ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులు, బ్యాంక్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇందాక మేడం చెప్పినట్టుగా ఒక ట్రెడిషనల్ ఫాలో అవుతూ దాంతోపాటుగా మరి సర్వీసెస్ కూడా ప్రజలకు ఎన్నో ఏళ్ళుగా నేను కూడా కరూరా వైశ్య బ్యాంక్ని చూస్తున్నాను. నేను లెక్చర్గా ఉన్నప్పటి నుంచి కూడా కరూరా వైశ్య బ్యాంక్ క్రమశిక్షణ, వారి డెడికేషన్, వారి సర్వీసెస్ ఇవన్నీ కూడా నాకు తెలుసు. సో ఎవరైనా సరే క్రమశిక్షణ, డెడికేషన్ అనేటువంటిది ఎప్పుడైతే అంకిత భావం అనేటువంటిది ఉంటుందో ఖచ్చితంగా అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి నిదర్శనం కరూరా వైశ్య బ్యాంక్ యొక్క సేవలు, వారి యొక్క పురోగతి మనం చూస్తున్నాం. ఈరోజు మనకి ఇక్కడ ఒక బ్యాంక్ అందించడంతో పాటు లాకర్ సౌకర్యము, దాంతోపాటుగా ఏటీఎం సౌకర్యం కూడా కల్పించినందుకు మా నగరపాలక సంస్థ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే మన నగరంలో మీ యొక్క సేవలు ప్రజలకి ఎవరికైతే రుణాలు అవసరం ఉంటుందో అలాంటి పేదలకు రుణాలు ఇచ్చి, ఒకవైపున మన బ్యాంక్స్ అన్ని కూడా బిజినెస్ చేస్తుంటాయి, బిజినెస్తో పాటుగా సర్వీసెస్ కూడా అందిస్తుంటారు. కాబట్టి సర్వీసెస్ కూడా మరింత ప్రాధాన్యతనిచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల రైతులకు, నగరంలో ఉన్నటువంటి చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకొని వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు, వీరందరికీ కూడా మీ యొక్క బ్యాంక్ సేవలు మరింత ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా విష్ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ బ్యాంకు మరింత అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మాకు టార్గెట్లు ఉన్నాయి, మేము చేస్తున్నాము. ఇప్పటికీ కూడా విజయవాడ డివిజన్ ఈరోజు మన ఒంగోలు నగరంలో కరూరా వైశ్య బ్యాంకు మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ బ్యాంకు మరి ఎన్నో ఏళ్ళుగా సేవలు అందిస్తున్నటువంటి ఈ బ్యాంకు మన నగరానికి రావడం చాలా ఆనందదాయకం. మరి ఈ నగరంలో ఈ కరూరా వైశ్య బ్యాంకు ఎంతో క్రమశిక్షణ, డెడికేషను, సర్వీసెస్లో కూడా ప్రజల మన్ననలు పొందినటువంటి బ్యాంక్ ఇది. మరి వీరు ఈరోజు ఇక్కడ మనకు ఏటీఎంని కూడా మనకు అందించారు. దాంతోపాటుగా ఇక్కడ వీళ్ళు లాకర్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలిసింది. అందువల్ల ప్రజలకు బ్యాంకు సేవలతో పాటు మరి మనకున్నటువంటి ఏవైతే బంగారు కానీ, డబ్బు కానీ ఇలాంటి వాటికి రక్షణ కల్పించేటువంటి లాకర్ కూడా సౌకర్యం ఇక్కడ అందుబాటులోకి రానుంది. అందువల్ల కరూరా వైశ్య బ్యాంకు సేవలు మరింత ముందుకు సాగాలని, అట్లాగే మన ఒంగోలు నగరంలో మరిన్ని బ్రాంచ్లు వారు విస్తరించుకోవాలని నాకు ఈ ఆహ్వానం ఇచ్చినటువంటి ఆ బ్యాంక్ సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు, వారికి అభినందనలు. థ్యాంక్ యూ. ఇవాళ ఇక్కడ అవకాశం ఇచ్చిన కరూర్ వైశ్య బ్యాంక్ మేనేజర్ గారికి, అలాగే అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. వీళ్ళది 878th బ్రాంచ్ ఓపెనింగ్ అంట. సో దీంట్లోనే అర్థమవుతుంది మనకి వీళ్ళు కస్టమర్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, దానివల్ల ఎంత బాగా గ్రో అవుతున్నారని. సార్ చెప్పినట్లు ఇక్కడ అన్ని సార్ ఇందాక అడిగారు వీళ్ళని పర్టికులర్గా పూర్ పీపుల్కి లోన్స్ ఇవ్వండి అని. సో ఆ పాయింట్ చాలా అప్రిషియబుల్ అండి. దానికి సార్ వాళ్ళు మన మేనేజర్ గారు వాళ్ళు ఏంటంటే మేము అందరికీ లోన్స్ ఇస్తున్నాము, అలాగే రికవరీ కూడా చాలా బాగుంది అని చెప్పారు.
సో ఇవాళ ఒక యూస్ఫుల్ పాయింట్ మన కమిషనర్ సార్ వీళ్ళ బ్యాంక్ వాళ్ళకి అడ్వైస్ చేశారు, దాన్ని వాళ్ళు ఫాలో అవుతానని అన్నారండి. ఇలాగే ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి, వీళ్ళు ఇంకా గ్రోత్ అవ్వాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈరోజు కరూర్ వైశ్య బ్యాంక్ విజయవాడ డివిజన్లో ఒంగోలులో 2వ బ్రాంచ్ మంగమూరు రోడ్లో ఓపెన్ చేశామండి. ఇది విజయవాడ డివిజన్లో 56వ బ్రాంచ్, ఆల్ ఇండియా లెవెల్లో 878వ బ్రాంచ్. కరూర్ వైశ్య బ్యాంక్ 1916లో స్టార్ట్ అయిందండి. ఈ రోజు వరకు 1,85,000 కోట్ల బిజినెస్, విజయవాడ డివిజన్ 7,500 కోట్ల బిజినెస్తో దినదిన అభివృద్ధి పొందుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 142 బ్రాంచ్లు ఉన్నాయండి. 21,000 కోట్ల బిజినెస్ చేశాము. మా రికవరీ కూడా 99.78% రికవరీ సాధించామండి. మేము అన్ని రకాల లోన్స్ ఇస్తాము, అలాగే డిపాజిట్లకు కూడా అత్యధిక వడ్డీ రేటు ఇస్తాము. అన్ని విధాలు మా సర్వీసెస్ ఉపయోగించుకుని మమ్మల్ని ఆశీర్వదించగా కోరుచున్నామండి. వచ్చినందుకు అందరు కస్టమర్స్ అందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. మీ సపోర్టు ఎల్లప్పుడూ మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ అండి. ఇక్కడ మాకు లాకర్స్ ఫెసిలిటీస్ ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి, గోల్డ్ లోన్స్ కూడా ఇస్తాము. ప్రతి ఒక్కటి సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. వితిన్ 10 to 15 minutes లోపలే గోల్డ్ లోన్ కూడా ఇచ్చేసి పంపించేస్తామండి. ప్రాణాపాయ స్థితి నుండి మనిషిని కాపాడేది డాక్టరేనని ఎంతో మందికి వైద్య చికిత్సలు అందించిన అమృత హార్ట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వి కేశవకు జై సాయి ట్రస్ట్ వారి శ్రీ సాయి సేవా భగవాన్ ఉత్తమ జాతీయ సేవా పురస్కారం 2025 అందించడం జరిగిందని జై సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ అన్నారు. ఒంగోలు నగరంలోని అమృత హాస్పిటల్లో జై సాయి ట్రస్ట్ సభ్యులు సాయి సేవా భగవాన్ అవార్డును అందించి దుశ్యాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు బాలాజీ మాట్లాడుతూ నిత్యం వైద్యం ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ప్రజా వైద్యుడిగా నిలిచినటువంటి డాక్టర్ కేశవకు ఈ పురస్కారాలు అందించడం మాకెంతో ఆనందంగా ఉందని ట్రస్ట్ సభ్యులు బాలాజీ అన్నారు. డాక్టర్ కేశవ మాట్లాడుతూ ఈ అవార్డు అందించడం వలన మాకు ఇంకా బాధ్యత మరింతగా పెంచారని, గురుతర బాధ్యతను మాపై ఉంచారని డాక్టర్ కేశవ అన్నారు. జై సాయి ట్రస్ట్ అనేక రంగాలలో విశిష్టతను కలిగినటువంటి ట్రస్ట్ వారు ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగిందని, ట్రస్ట్ వార్షికోత్సవ సేవా కార్యక్రమాల్లో భాగంగా 2025 అవార్డును ఇవ్వడం జరిగిందని డాక్టర్ కేశవ అన్నారు. ఈ కార్యక్రమంలో మైకేబుల్ ఎండి కొండూరి విశ్వసేన్, విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంఘ అధ్యక్షులు రావూరి లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్ పిఎస్ బాబు, ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధికార ప్రతినిధి నోతక్కి వెంకటేశ్వరరావు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట బ్రహ్మేంద్ర కుమార్, విశ్వబ్రాహ్మణ సంఘ పట్టణ నాయకులు కీనల శ్రీను, చోడా సిద్ధార్థ, జర్నలిస్ట్ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రముఖ హార్ట్ హాస్పిటల్ అమృత హాస్పిటల్స్, మరి మంచితనానికి మరో పేరు
ఆ హాస్పిటల్ పేరు చెప్పంగానే చాలామంది చెప్తూ ఉంటారు మనకి. దాన్ని మరి దాని యొక్క అధినేత గారైన డాక్టర్ వల్లభాపురపు కేశవ్ గారు మరికి ఈరోజు మా షిరిడి సాయి సేవా సంస్థ షిరిడి నుంచి, అలాగనే మా ట్రస్ట్ నుంచి కూడా ప్రత్యేకంగా సేవా భగవాన్ అనే ఉత్తమ జాతీయ సేవా పురస్కారాన్ని వారికి అందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే బొజ్జో నారాయణో హరిహి అని చెప్పేసి మరి వేదాలు చెప్తూ ఉన్నాయి. వైద్యుడి దగ్గర ఎవరి దగ్గర కూడా మనం అబద్ధాలు ఆడకూడదని చెప్పేసి చెబుతారు. ఎందుకంటే వారు సృష్టి యొక్క స్థితికర్తలు వారు మన ప్రాణాలని రక్షిస్తూ సమాజ సేవ చేస్తూ వారికి తోచిన మరి అలాగనే మన కేశవ్ గారు కూడా ఎన్నో గుప్తదానాలు వారు చేస్తూ ఉంటారు. ఇది అని చెప్పేసి బయటికి చెప్పుకునే మనిషి కాదు వారు. ఒక డాక్టర్ హోదాలో ఉండి కూడా మరి ఇంత హాస్పిటల్ రన్ చేస్తూ కూడా ఎవరు వచ్చినా కూడా నమ్రతగా పలకరిస్తూ పేషెంట్ యొక్క సాధక బాధకులు తెలుసుకుంటూ మరి ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. ఇంత పెద్ద హాస్పిటల్ మరి ఒంగోలు పట్టణంలో సాధ్యమైందంటే అది వారి యొక్క కృషికి, వారి యొక్క నిదర్శనానికి, వారికి ఇక్కడే కాదు మరి దేశ విదేశాల్లో కూడా మరి వారికి పలుకుబడి ఉంది. అలాగనే హైదరాబాద్ పట్టణంలో కూడా మా ఆస్ట్రాలజరు రాజశేఖర్ గారు కూడా కలవరిస్తూ ఉంటారు కేశవ్ గారిని. కేశవ్ గారు ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ వస్తుంటారని. అటువంటి ఒక మంచి మనిషికి మరి సేవా భగవాన్ అంటే సేవలోనే భగవంతుడు ఉన్నాడనే ఒక ఉద్దేశంతో అవార్డు క్రియేట్ చేయడం జరిగింది. మరి ఆ యొక్క అవార్డును ఈరోజు ఇవ్వడం మా ట్రస్ట్ తరపున మాకు ఆనందంగా ఉంది. ఆ షిరిడి సాయినాథుడే మరి ఈ అవార్డుకి దారి చూపించిన విధంగా మరి కేశవ్ గారి దగ్గరికి రావడం అనేది జరిగింది. మరి వారిని, వారి కుటుంబాన్ని ఆ సాయినాథుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటూ వారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం సార్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ జై జై సాయి ట్రస్ట్ వారు డాక్టర్ కేశవ్ గారికి ఈరోజు ఇచ్చిన శ్రీ సాయి సేవా భగవాన్ అనే ఒక అవార్డుకి ఆయన పూర్తిగా అర్హుడని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున అత్యంత లాభసాటి వ్యాపారమైన వైద్య వృత్తిని వ్యాపార దృష్టితో కాకుండా కేవలం సేవా దృక్పథంతో నడుపుతా ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది రోగుల్ని ప్రాణాల అపాయానికి అంచులకు పోయిన వాళ్ళను కూడా రక్షించి వాళ్ళకి ప్రాణదానం చేసిన ఒక రకంగా దైవంతో సమానం. అటువంటి వృత్తిలో ఆయన పేదల డాక్టర్. ఒంగోలులో ఒక రకంగా చెప్పాలంటే పేదల డాక్టరు అనేదానికి ఆయన పూర్తిగా అర్హుడు. ఈ రోజున వైద్యం ఎంతో వ్యయ ప్రయాసలకి అంటే ఎంతో వ్యయంతో కూడుకున్న ఒక రకమైన పరిస్థితుల్లో పేద సాధలకి డబ్బులు సమయానికి ఉన్నా లేకపోయినా ముందు వాళ్ళ ప్రాణాన్ని రక్షించటమే తన యొక్క ప్రధానమైన వృత్తి బాధ్యతగా ఆయన భావించి ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమందిని ప్రాణదానం చేసి ఇంత ఉన్నత స్థాయికి, ఇంత కార్పొరేట్ కల్చర్లో కూడా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి వ్యాపారమయమైపోయిన ఈ వైద్య వృత్తిలో నిలదొక్కుని ఉండటం అంటే కేవలం ఆయన యొక్క సేవా దృక్పథంతో పాటుగా నిరంతరం డెడికేటెడ్ ఈ యొక్క వృత్తికి, ఈ యొక్క సేవా దీనికి ఆయన పూర్తిగా జీవితాన్ని అంకితం చేసిన ఆ యొక్క సేవా దృక్పథంతోనే ఈ యొక్క సమాజంలో ఇంత ఉన్నత స్థాయికి ఉన్నారు. అట్లానే మరిన్ని సంవత్సరాలు ఎంతోమందికి ప్రాణదానం ఆయన చేతుల మీదుగా చేస్తారని, మరింత మంచి భవిష్యత్తు ఉండాలని, ఆయన కలకాలం ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఉండాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. జై జై సాయి ట్రస్ట్ బాలాజీ గారు మరి అందరూ ప్రముఖులు ఇచ్చేసి ఈరోజు నాకు ఒక సేవా అవార్డు సాయిబాబా గారి ఆశీస్సులతోటి అందించడం అన్నది
నాకు ఒకంత ఆనందాన్ని ఒకంత ఆశ్చర్యాన్ని కూడా కలుగజేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో అందరూ డాక్టర్స్ మీద కొంచెం క్రిటిసిజం ఉన్నటువంటి సమయంలో అటు పబ్లిక్ కానీ ప్రెస్ కానీ గవర్నమెంట్ కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా అంత క్రిటిసిజమే ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో మాకు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి గుర్తింపు అన్నది మాకు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి, ఇంకా కొన్నాళ్ళు పనిచేయడానికి. అట్ ద సేమ్ టైం మాకు బాధ్యతను కూడా పెంచుతాయి. కానీ దురదృష్టవశాత్తు చాలామంది పబ్లిక్ కానీ ప్రజలు కానీ తెలుసుకోలేనిది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి వైద్యం మనకి అందించాలన్నా దానికి సరైన సత్ఫలితాలు రాబట్టాలన్నా కూడా అది ఎంతో ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. ఎందుకనంటే మనకి వచ్చే పరికరాలు అన్నీ కూడా దాదాపుగా అన్ని విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మన దేశంలో తయారయ్యే ఒక 10% 20% కూడా ఉండవు. తర్వాత మనం అవే కనుక మన దేశంలో తయారై మన సబ్సిడీ ద్వారా రావడం కానీ లేదు ఈ హాస్పిటల్స్కి డాక్టర్స్కి కొన్ని సబ్సిడీలు అందించి కొంత హెల్ప్ చేసినట్టయితే ఇంకా ఓవరాల్గా మెడికల్ కాస్ట్ తగ్గుతుంది. అందరి అపోహ ఏంటంటే హాస్పిటల్ ఖర్చులు చాలా అవుతాయి. హాస్పిటల్ ఖర్చులు అంటే దాదాపుగా నిర్వీర్యం అయిపోతుంది ఫ్యామిలీ మొత్తం. అంటే అది ఎంత అంటే ఒక తుఫాన్ వచ్చినట్టే ఒక ఫ్యామిలీలో ఒకరికి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినా ఒక స్ట్రోక్ వచ్చినా ఇంకేదైనా మేజర్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా కానీ ఆ కుటుంబం మొత్తం చితికిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అదృష్టవశాత్తు ఈ గవర్నమెంట్ స్కీముల ద్వారా అది చాలా వరకు సహాయపడుతున్నాయి, పేషెంట్లకు సహాయపడుతున్నాయి. అయినప్పటికీ కూడా అది ఈ మెడికల్ ఖర్చు అన్నది భరించడానికి అలాగనే అవుతుంది. సో దానికి ముఖ్యంగా ఏంటంటే ప్రివెంటివ్ మెడిసిన్ అన్నది బాగా మనకి ఎక్కువ అభివృద్ధి చెందాలి. అంటే మనకి సింపుల్గా మనకి తాగే నీరు, పీల్చే గాలి, మనం తినే ఆహారం, తర్వాత మన కట్టుబాట్లు, లైఫ్ స్టైలు ఇవన్నీ కూడా మార్చుకుంటే చాలా వరకు మనం ఈ రోగాల బారిన పడకుండా ఉంటాము. తర్వాత మనం అంటే ఇప్పుడున్నటువంటి సొసైటీ మీడియా ప్రపంచంలో చాలా కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. అంటే ఏది కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. తర్వాత మనకి పాత రోజుల్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెడిసిన్ డాక్టర్ రోల్ కూడా కొంతవరకు డీవియేట్ అయిపోయింది. సో అందరూ కనుక కొంచెం డెడికేషన్ తోటి ఈ రియల్ కాన్సెప్ట్ తోటి అంటే వైద్య సేవ అంటే మెయిన్గా మనకి ప్రాణం అనేది చాలా విలువ కట్టలేంది మనం. సో నా వరకు నేను ఈ 30 సంవత్సరాల దీనిలో మేము ప్రతిసారి పేషెంట్ వచ్చినప్పుడు మేము ఎంతవరకు కాపాడగలం. ఎందుకనంటే మనం ఒక్క పేషెంటే కాదు, ఆ పేషెంట్ వెనక ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒక ఫ్యామిలీ హెడ్ కనుక మనం కాపాడలేకపోతే ఆ ఫ్యామిలీ చితికిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు చేతనైనంత వరకు మేము పేషెంట్ ప్రాణాలు సేవ్ చేయడానికి, ఆ ఫ్యామిలీని నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తాం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనిషి అనేవాళ్ళు ఇమ్మోర్టల్ కాదు. ఎందుకనంటే ఇమ్మోర్టల్ కనుక అయినట్టయితే మనకి ఈరోజు పెద్ద వాళ్ళు అంటే సింపుల్గా ఈ పెద్ద పొలిటీషియన్స్ జయలలిత గారు కానీ లేకపోతే ఇంకేదన్నా పెద్ద పొలిటీషియన్స్ కానీ లేకపోతే పుట్టపర్తి సాయిబాబా గారు వీళ్ళందరూ ఈ మధ్య మన మధ్య ఉండాలి. వాళ్ళు ఎవరు చనిపోకూడదు. వాళ్ళు ఏదైనా ఎఫర్ట్ చేయగలరు. వాళ్ళు ఎఫర్ట్ చేయటమే కాదు, వాళ్ళ భక్తులు వాళ్ళని ఏ రకంగా కాపాడుకోగలరు కొన్ని వేల కోట్లు పెట్టి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ మధ్య మన మధ్య లేరు. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైద్యం అనేది ఎంత ఇంప్రూవ్ అయినా ఈ 21వ శతాబ్దంలో కూడా వైద్యానికి లిమిటేషన్స్ ఉంటాయి. 100% పేషెంట్ సేవ్ చేయడం అనేది సాధ్యం కాదు. సో దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే పేషెంట్ కనుక ఎవరైనా కనుక చనిపోతే అది కేవలం డాక్టరు నిర్లక్ష్యమే అన్న భావన అనేది ఒకటి ప్రజల మైండ్లో నుంచి తీసేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరీ కోరుతున్నాను. ప్రతి డాక్టరు కూడా నిబద్ధతతోటి ముందు పేషెంట్ ప్రాణాన్ని నిలబెట్టడానికి వేరే ఆస్పెక్ట్స్ ఏమీ దృష్టిలో తీసుకోకుండా ప్రయత్నం చేయాలి. నా వరకు నేను మ్యాక్సిమం నేను కృషి చేస్తా. అంటే ఇది ఇచ్చినందువల్ల మాకు ఇంకా బాధ్యత పెరిగింది. తప్పనిసరిగా నేను నా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పి దీని మూలంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అమృత హార్ట్ హాస్పిటల్ అధినేత
గుండె డాక్టర్ అంటే దాదాపు 2 రాష్ట్రాల్లో కాదు 5-6 రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ కేశవ. ఈ గతంలో వరల్డ్ లెవెల్లో కూడా అవార్డు తీసుకున్నారు. డాక్టర్ కేశవ్ గారు అహోరాత్రులు పనిచేస్తూ నిద్రాహారం లేకుండా ఖాళీ వచ్చిన టైంలో తప్ప ఎప్పుడు కూడా సర్వీస్లో ఉంటారు. గతంలో మొట్టమొదటి హాస్పిటల్ ఎదురుగా పెట్టినప్పుడు కూడా ఆ రోజుల్లో వచ్చిన ఆ రోజుల్లోనే ఆయన శాంపుల్స్ కూడా మన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మన వాళ్ళని చెప్పిన వాళ్ళకందరూ శాంపుల్స్ ఇస్తూ కూడా నిజంగా చాలా సహాయం చేస్తున్నారు. అలాంటి డాక్టర్ గారు ఉంటే మనం చాలా అదృష్టము. ప్రతి వాళ్ళు తెలియక కొంతమంది కొంచెం అజ్ఞానంలో ఉండి గ్యాస్ అనుకుంటున్నారు, మన ప్రమాదాలకు గురవుతారని చెప్పినా కూడా మా డిపార్ట్మెంట్లోనే తెలుసున్నారు అని వెళ్ళారు, వారం రోజుల్లో గతించారు. అలాంటి దురుద్దేశాలు పెట్టుకోకుండా అమృత హార్ట్ హాస్పిటల్ ఇక్కడే కాదు ఎంతమంది పోటీ వచ్చినా నిలబడి ఈరోజు ఘంటాపరంగా డాక్టర్ కేశవ్ గారు అమృత హాస్పిటల్ అంటే మన దాదాపు ప్రకాశం జిల్లా ప్రజానీకం అలాగే రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గమనించిన సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే ఈరోజు ఆయన చాలా తృప్తిగా ఉన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ అబ్బాయిని కూడా కార్డియాలజిస్ట్గా వరుణ్ మిత్రాని రెడీ చేసి ఆల్రెడీ ఇక్కడ తన రూమ్ ఓపెన్ చేస్తుంది. డాక్టర్ గారు ఈరోజు ఈ మధ్యకాలంలో ఎవరన్నా పిలిస్తే 2 అడుగులు వేసి రాగలుగుతున్నారంటే ప్రతి కార్యక్రమానికి వాళ్ళ కొడుకు రెడీగా ఉన్నారు కాబట్టి తను వచ్చి ఈ సీట్లో కూర్చొని తన ఛాంబర్లో కూర్చొని సర్వీస్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు కొద్దిగా గాలి పీల్చుకొని మేడం గారి సహకారంతో మేడం గారు ఎప్పుడు అనునిత్యం కూడా ప్రతి విషయాన్ని వాళ్ళ కుటుంబ విషయాలన్నీ ఆమె చూసుకుంటుంటే హాస్పిటల్ విషయాలన్నీ డాక్టర్ గారు చూసుకుంటే ఇప్పుడు అబ్బాయి వచ్చేసాడు. అది మా అందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. వరుణ్ మిత్ర కూడా ఎంతో దాదాపు అన్ని రకాల విదేశాల నుంచి దిగుమతి చేసి ఈ విధంగా ఎక్విప్మెంట్ రెడీగా చేసి వృత్తిని చదివించి ఇక్కడ తీసుకొచ్చి ఈ రోజున ఆ అబ్బాయి కూడా మంచి తెలివివాడు. వెంటనే నాడి పట్టుకోగానే గెస్ట్ చేస్తున్నాడు. ఏంటి డయాగ్నోస్ చేసే కెపాసిటీ ఆ అబ్బాయికి ఉంది. మేము స్వయంగా చూసాము. ఆ అబ్బాయి కూడా వాళ్ళ కోడలు కూడా డాక్టర్ గారు, అలాగే చిన్న కొడుకు డాక్టర్ గారు. ఆ అబ్బాయి ఇంకా మ్యారేజ్ చేయాల్సింది. నిజంగా ఈ కుటుంబము ఒంగోలుకు రావడము మన ప్రకాశం జిల్లా ప్రజానీకం అదృష్టము. అలాగే ప్రతి పక్క గుంటూరు కానీ ఇంకో నెల్లూరు కానీ అందరూ కూడా ఎక్కడ కూడా అమృతాకి వెళ్ళండి అనే విధం ఎంతమంది పోటీ వచ్చిన రెండోసారి చెబుతున్నాను, ఎంతమంది పోటీ వచ్చిన నిలదొక్కుని మన ప్రకాశం జిల్లాలో నిలబడ్డ ఏకైక మన డాక్టర్ కేశవ్ గారు అందరికీ తెలిసి ఆయన మాట్లాడే తక్కువ, వైద్యం మరీ ఎక్కువ, నిద్ర తక్కువ, ప్రజలకు సేవ చేయడం ఎక్కువ. అందువల్ల వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన జయ సాయి ట్రస్ట్ నుంచి వారి ట్రస్ట్ వారిని కూడా పూర్తిగా అభినందిస్తూ వారిని మరలా రెండోసారి పాపం డాక్టర్ గారు అలాంటి వాటికి వ్యతిరేకం. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది, పేషెంట్స్ ఇబ్బంది పడతారని చెప్పి చాలాసార్లు చెప్తుంటారు. అందువల్ల ఆయన ఆనందమో బాధ ఉన్నాయని కూడా 2 సార్లు చెప్పుకున్నాడు. కాబట్టి ఇక ముందు ఇలాంటి అవార్డులు ఎన్ని ఇచ్చినా కూడా చాలా తక్కువేనని తెలియజేస్తూ డాక్టర్ గారు అభినందనలు చేస్తూ వాళ్ళ అబ్బాయి కూడా మంచి వృద్ధిలోకి మంచి వృద్ధిలోకి వచ్చి డాక్టర్ గారు పేరు బ్రహ్మాండంగా నిలబెడతారని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. మిగిలిన అమౌంట్ మాది ఫస్ట్ అవార్డు అయింది. ఫస్ట్ అవార్డు మేడం 2020 చేసిన అవార్డు కావాలి. అయితే ఇప్పుడున్న మిగిలిన బడ్జెట్ మాకు 53 ఫ్యామిలీస్ ఓటు చేస్తే మాకు అలాట్మెంట్ లేదు. ఇప్పుడు అలా ఆల్రెడీ అధికారులలో 100 చేస్తున్నారు ఇస్తారు మేడం. మేము ఫస్ట్లో ఓటు చేసుకుపోయాం. 2020లో చేయించాను. చంద్రలీల మేడం గారు డబ్బులు చేశారు. మేము ఓటు వేసుకెళ్ళాం మేడం. మాకు ఉన్నది
DD social welfare. మారుతి 2019లో వేరే వాడు చేశాడమ్మా. మా ఇంటికి రికార్డు చూడకుండా తలసాయి కాడ పండించాడు. 20 ఏళ్ళు తీసుకోనమ్మా. 4 ఏళ్ళ నుంచి అమ్మా మీ కాడ 3 సంవత్సరాలు ఆ రికార్డు మాదే ఉన్నామ్మా. అందరూ చూసేది తెలియదమ్మా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.